నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను చిన్ని ఆలోచనతో. మీ శైలజాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటూ ఏమి మాట్లాడదామా మీతో, ఏం మాట్లాడదామా అని చించగా మేము ఈ మధ్య సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాంలేండి. అప్పుడు మాకు గురువుగారు పూజప్పుడు చేస్తూ, గణపతి పూజ చేస్తూ అడిగారనమాట, వినాయకుడికి ఎందుకు ఒక దంతమే ఉంటుంది, ఇంకో దంతం ఇరిగి ఉంటుంది ఎందుకు అని అంటే, నాకు తెలుసు అని చాలా ఇదిగా చెప్పాను. అంటే వ్యాసముని మహాభారతం చెబుతూ ఉంటే ఎవరితోనైనా రాయించాలి అని అనుకున్నప్పుడు, ఎవరబ్బా మనకి దొరికే మనిషి, ఎవరు దొరుకుతారు, మనం చెప్పే స్పీడ్ని అందుకునే వాళ్ళు ఎవరు అని చించగా వ్యాసమునికి వినాయకుడు తట్టారనమాట. వినాయకుడు అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు అందరూ. సో అందరూ చెప్తున్నారు కదా అని వినాయకుడిని అప్రోచ్ అయ్యి అడిగారనమాట, బాబు మరి నువ్వు రాస్తావా అని. అంటే సరే అన్నారంట వినాయకుడు. సరే కానీ ఒక కండిషను, నాకు కొన్ని ఉన్నాయి కండిషన్స్ అప్లై, అవి మరి ఫుల్ఫిల్ చేయాలి నువ్వు. ఆ కండిషన్స్ ఒప్పుకోగలిగితే, నువ్వు చేయగలిగితేనే మొదలు పెడదాం అన్నారంట. అయితే వినాయకుడు ఏమిటి చెప్పండి అంటే, నేను ఏ స్పీడ్లో చెప్తానో అదే స్పీడ్లో నువ్వు రాయాలి, ఆపకూడదు, నేను రిపీటు చేయను. సో దానికి నువ్వు రెడీనా అని వినాయకుడిని అడిగారట. అయితే వినాయకుడు సరే అని రాస్తుండగా, ఐ థింక్ అది ఆ సిర ఏది ఉంటుందో, ఆ ఇంక్ ఏది ఉంటుందో అయిపోతే, ఈయన స్పీడ్ని క్యాచ్ చేస్తానికి, వ్యాసముని స్పీడ్ని క్యాచ్ చేస్తాను కానీ వినాయకుడు దంతాన్ని ఎరక కొట్టుకొని రాశారట తాళపత్రాల మీద. సో ఇది అంటే ఆయన ఓకే అని. ఓకే, ఇంకొకటి విషయం, అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా అమ్మా అన్నారు. నీకు తెలుసు అన్నావు కదా, ఈ విషయం తెలుసా అని నన్ను కొంచెం అడిగితే ఒప్పేసుకున్నాను. నాకు తెలియదండి ఎందువల్ల అంటే, వినాయకుడిని నిమజ్జనం చేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు, వినాయకుడు పార్వతి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే ఇయర్ వస్తారు. అంటే ఇది ఓ మై ఫ్రెండ్ గణేష్ అనే మూవీ, కార్టూన్ మూవీ మా బాబు చిన్నప్పుడు తెగ చూసేవాడు, అలా చూసి గెయిన్ చేసిన నాలెడ్జ్ అనమాట ఇది. సో అంటే గట్టిగా నవ్వేశారు. నవ్వి అది కాదమ్మా, దీనికి రిలేటెడే ఉంది అని చెప్పారు. సో ఇలా రాయంగా మహాభారతం స్టోరీ స్క్రైబ్ రాస్తున్నప్పుడు వినాయకుడు వ్యాసముని ఎంత స్పీడ్గా చెప్తూ ఉన్నారో అంతే స్పీడ్తో రాస్తూ ఉన్నారట. రాస్తూ చెమటలు వచ్చేసి వినాయకుడికి బాడీ అంతా వేడిగా అయిపోయిందంట. సో అప్పుడు వ్యాసముని అన్నారంట, నిన్ను వినాయక చవితి తర్వాత అందరూ నిన్ను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు, ముంచుతారు. సో దట్ నీ బాడీ హీట్, అంటే అది ఎంత అంటే ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకొని నా తెలివి ఉపయోగించి చెప్తున్నాను. ఐ థింక్ దట్ బాడీ హీట్ అనేది మహాభారతం ఎన్నాళ్ళు ఏమంటారు చెప్పుకుంటాము. ఐ థింక్ అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు రాసిన వేడి ఉంటుంది అనుకుంటా వినాయకుడికి. అందుకనే సంవత్సరానికి ఒకసారి నిన్ను బాగా పూజించి, నిన్ను పూజించిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి నీళ్ళల్లో నిన్ను చల్లార్చేటట్టుగా నీళ్ళల్లో ముంచుతారు అని చెప్పారట. అందుకని మనం నిమజ్జనము విసర్జనము చేస్తాము. అంటే తప్పుగా తీసుకోకండి, మనం సౌత్ సైడ్ నిమజ్జనం అంటాం, కానీ పైన మధ్య నుంచి పైదాకా విసర్జన అంటారు. విసర్జనం అంటే మనకి తప్పు, కానీ నిమజ్జనంని విసర్జనం అని కూడా అంటారు. ఇది తప్పు కాదండి. చూసారా, మనకి ఒకటి మనం తప్పు అనుకుంటాం, ఇంకో చోట రైటు. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. అలాంటివి కూడా ఏమైనా ఉంటే తెలుసుకుందాము, దాని గురించి మాట్లాడుకుందాము. ఉంటానండి, బాయ్.